ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరికైనా సారీ చెప్పాల్సి వస్తే మీరు? మా భార్యకి ఆ? మా భార్యకే చెప్తే ఇంకెవరికి చెప్పడానికి లేదు. ఎందుకనంటే నాకున్న విద్యార్హతలతో నేను చేస్తున్న పనులు కాకుండా ఇంకొంచెం పనుల మీద దృష్టి పెడితే నేను ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. లేదా ఆమెకు వచ్చే 1,00,000 పైగా వచ్చే ఆమె శాలరీని పొదుపుగా వాడినా మా పిల్లలకి బోళ్ళంత డబ్బును కూడగట్టవచ్చు. ఎక్కువ ఆమె డబ్బులు కానీ నాకు వచ్చే డబ్బులు కానీ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన డబ్బులు కానీ ఈ సంఘం కోసం ఖర్చు పెడుతున్నాను కాబట్టి ఆమె ఒక్కదానికే సారీ చెప్పాల్సి వస్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత డబ్బులు సంపాదించాలి, బిల్డింగ్లు కట్టాలి, కార్లు కొనుక్కోవాలి, లేకపోతే కార్ వచ్చింది బ్రదర్ కొత్తగా నీ స్టూడియోలో కూర్చున్నప్పుడు. రైట్ అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, 2 ఏళ్ల క్రితం నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు నా కార్ లేకుండా లేను. నేను ఏమంటున్నా, లగ్జరీ కార్ కొనుక్కోవాలి, ₹1 కోటి కారు కొనుక్కోవాలి, ఓ 2.5 కోట్ల ఇల్లు కట్టుకోవాలి, ఓ మంచి లగ్జరీ ప్రిషియస్ బట్టలు వేసుకోవాలి. ఇటువంటి షోక్ ఏం లేదా? అయితే అది ఒకటి, నేను అవసరాల సిద్ధాంతాన్ని నమ్ముతాను. అవసరాల సిద్ధాంతం ప్రకారంగా నాకు ప్రాథమికంగా ఏది అవసరమో అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ కాస్త సౌకర్యం, అవసరం తీరాక సౌకర్యం తర్వాత భద్రత, ఇంకా తర్వాత అన్ని విలాసాలు జల్సాలు, వాటికి నేను ఎక్కువ ప్రియారిటీ ఇవ్వను.